ఓకే. హాయ్ అండి. అందరూ బాగున్నాము. నేను అందరం బాగున్నామండి. మీకు తెలుసు కదండి, నేను ఇప్పటికే పరిచయం అయి ఉంటాను. ఒక రిటైర్డ్ ఉపాధ్యాయురాలిని. అయితే మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మరి చిన్న విషయాలన్నీ కూడా ఉపాధ్యాయులు ఏం చేస్తారండి, వాళ్ళ డ్యూటే మరి విద్యార్థులను సమాజానికి ఒక మూల స్తంభాలుగా నిలబెట్టడమే ఉపాధ్యాయులు. అవునండి, వారు దేశానికి పిల్లర్స్ అండి. కాబట్టి పిల్లర్ గట్టిగా ఉంటేనే కదండి కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆ యొక్క ఇంటి భారం అంతా మోస్తుంది. అలాగే మరి మన దేశం అనేటటువంటి ఇంటికి పిల్లర్స్ ఉండాలండి కదా. మరి ఆ పిల్లర్స్ ఎవరండి? విద్యార్థులే. ఈ విద్యార్థులను గురువులు మరి అంత ప్రయోజకులుగా చేసినప్పుడే, పిల్లర్స్గా నిలబెట్టినప్పుడే దేశం కూడా పటిష్టంగా ఉంటుందండి. బంగారు బాటలో నడుస్తుంది. దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందండి? పిల్లల చేతిలో, విద్యార్థి చేతిలో. విద్యార్థులు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారండి? గురువు గారి చేతిలో. గురువులు రూపొందించినటువంటి శిలలే విద్యార్థులు. రేపు మన దేశాన్ని, దేశ భారాన్ని మోసేవాళ్ళండి. కాబట్టి నేను మరి ఆ విషయాన్ని మీకు చెప్పి ఒక చిన్న మరి వాళ్ళు మనకు ఏం చేయాలా అన్న దానికోసం ఒక చిన్న పాఠం అని అనుకున్నానండి. రావాలి మనకు మంచి కాలం ముందు ముందునా, మీరందరూ కృషి చెయ్యాలి పరుగు పరుగునా, తేవాలి అంత మంచి కాలం ముందు ముందునా, విద్యార్థులంతా కృషి చెయ్యాలి పరుగు పరుగునా, రావాలి మనకు మంచి కాలం ముందు ముందునా, గురువులు అంతా కృషి చేయాలి ముందు ముందునా. ఏమిటి మంచి కాలం అంటున్నావు? అది ఎలా ఉంటుందో చెప్పు. ఎందుకో సందేహం ఎందుకో, రానున్న విందులో నీ వంతు అందుకో, నీవే రాజువట, పొందిలే మంచి కాలం, ఉండాలిలే మంచి కాలం ముందునా, మనమందరము సుఖపడాలి నందనందనా, ఉండాలిలే.